జ్యోతిష శాస్త్రం ప్రకారమే ప్రతి ఒక్కటి జరుగుతుందా అంటే పండితులు అవుననే సమాధానం ఇస్తున్నారు. జ్యోతిష్యాన్ని మనం చిన్న చూపు చూసినా ఏదో ఒకరోజు అదే జీవితానికి వెలుగురేఖలా మారుతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లోనూ ఇంటి పరిసరాల్లోనూ మార్పులు చేసుకుంటే లైఫ్ హుందాగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతుందని అంటారు. ఇవేమీ పెద్దగా మనకు భారం కాదు, చిన్న చిన్న పరిష్కారాలే. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నవే అని వదిలేయకుండా వాటిని పక్కాగా అమలు చేయాలి. దక్షిణ దిశ అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో సూర్యుని శక్తి ఈ దిశలోనే ఎక్కువగా ఉంటుంది కనుక ఈ దిశలో తప్పనిసరిగా ఎరుపు రంగులో ఉండే మొక్కల్ని పెంచాలి. దక్షిణ దిశ కుజుడు యముడికి సంబంధించిన దిశ కూడా. ఈ దిశలో వేప మొక్కను పెంచడం వలన ఆయా గ్రహ దోషాల నుంచి కొంత ఉపశమనం లభిస్తోంది. మందారం మొక్కను దక్షిణ దిశలో పెంచడం వలన దృష్టి దోషాలు తొలగిపోతాయి. వేప క్రిమి సంహారిగా పనిచేయడమే కాకుండా వర్షాకాలంలో కూడా ఈ చెట్టు నుంచి వచ్చే గాలి పలు మహమ్మారులను నిర్మూలిస్తుంది. జ్యోతిష శాస్త్రం చెప్పిన విధంగా దక్షిణ దిశలో ఈ మొక్కలను పెంచడం వలన జీవితంలో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం.